అజారుద్దీన్ కొండా మురళి చేసిన కామెంట్స్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కొండా మురళి కామెంట్స్ పై నివేదిక తెప్పిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో పాటుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం సర్వే చేస్తున్నట్లు చెప్పారు. ఎవరికి వారు అభ్యర్థులను ప్రకటించుకోవడం సరైంది కాదని, అభ్యర్థికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య కాలంలో కొత్త సాంప్రదాయం నెలకొంది. దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్తో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఉప ఎన్నికలకు సంబంధించి కానీ రాబోయే ఎన్నికలకు సంబంధించి కానీ అభ్యర్థులంతా వారి టికెట్లు ప్రకటించుకుంటున్నారు. తాజాగా వస్తే జూబ్లీహిల్స్ సంబంధించి అజారుద్దీన్ కరెక్ట్ అనే టికెట్ అనుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్ కాంగ్రెస్ పార్టీలో? ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ. ఎవరికి వారు తమ అభ్యర్థులని అనుకుంటే అది అధికారికం కాదు. అభ్యర్థుల ఎంపిక అనేది ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఇది రీజనల్ పార్టీ కాదు. అధినాయకుడు అనుకున్న తెల్లారి నిర్ణయం ప్రకటించి స్మరణ వాడు అభ్యర్థి అనే పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ. రకరకాల వడపోతుల తర్వాతనే అభ్యర్థులు ఫైనల్ అవుతారు. ముఖ్యమంత్రి గారు పీసీసీ సర్వే చేయిస్తూ ఉన్నాం. ఆ ఉప ఎన్నిక మాకు చాలా ప్రతిష్టాత్మకరం కాబట్టి అది గెలవాల్సిన అవసరం ఉన్నది. గెలిచి తీరుతాం. సరైన అభ్యర్థిని సరైన టైంలో ప్రకటిస్తాం. అంటే జనరల్ ఎలక్షన్లో నేనే పోటీ చేశాను, పార్టీకి కష్టపడాను అంటున్నారు. అది అభ్యర్థితో కాకుండా ఇంకెవరన్నా పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ప్రతిపాదన ఏమన్నా చూస్తారు? ఎన్నిక అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎనార్మస్ లీడర్షిప్ ఉంది. అఫ్కోర్స్ అజరుద్దీన్ గారు గతంలో పోటీ చేశారు కాబట్టి నేను మళ్ళీ చేస్తానని చెప్పడం తప్పలేదు. ఇంకా రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇంకా చాలామంది ఆ సీట్ని అడుగుతూ ఉన్నారు. ఫైనల్ నిర్ణయం అన్ని కోణాల నుంచి ఆలోచించి సర్వే ఆధారితంగా కొన్నటి కార్యకర్తల యొక్క అభిప్రాయం తెలుసుకొని ఏఐసిసి నిర్ణయిస్తుంది. సార్ ఇంకోటి పరకాలకు సంబంధించి కూడా కొండమురళిని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సీటు మాది, మా కుటుంబానికి సంబంధించింది. నెక్స్ట్ నా కూతురు సుస్మితా పటేల్ పోటీ చేయబోతుంది. రేవూరు ప్రకాష్ రెడ్డికి ఛాన్స్ లేదని చెప్పేసి కామెంట్ చేశారు. ఎట్లా చూస్తారు? ఎవరికి వారు మేము పోటీ చేస్తామనో, పోటీ చేసే ఆసక్తి ఉందనో, అభిలాష ఉందనో చెప్తే తప్పులేదు. బట్ అంతిమ నిర్ణయం ఎవరు చేస్తారు? కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రొసీజర్ ప్రకారం టికెట్లు అవుతాయి. ఇంకా 3.5 సంవత్సరాల తర్వాత కదా ఎన్నికలు జరిగేది. ఫలానా వారు రాజకీయాలకు వస్తాం, నేను కూడా ఎమ్మెల్యే సీట్ ఆశిస్తాను చెప్పడం తప్పేం లేదు. కానీ అంతిమ నిర్ణయం ఏఐసిసి తీసుకుంటుంది. లోకల్ బాడీ విషయంలో కాంగ్రెస్ ఎట్లా వెళ్ళబోతుంది సార్? ముందుకు ఏ విధంగా వెళ్ళబోతుంది? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ కోర్టులో ఈ రిజర్వేషన్ అంశం కోర్టులో ఉంది. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత తదుపరి ఏ రకంగా ముందుకు పోరో ఆలోచిస్తాం. రైట్, ఇది మొత్తం మీద లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ఒక నిర్ణయం మేరకు ముందుకెళ్తుంది. అంటే పార్టీ గతంలో ఏవైతే అష్యూరెన్స్ ఇచ్చిందో ఆ విధంగానే ముందుకెళ్తుంది. కోర్టు తీర్పులను అనుసరించి తీసుకుంటుంది. అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించి కూడా దీనికి సంబంధించి సర్వే చేసిన తర్వాత అభ్యర్థుల ఎంపిక అనేది కూడా ఉంటుందని కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. కెమెరామెన్ రవీందర్తో ప్రతాప్, టీవీ హైదరాబాద్.